Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss June 21st, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, మహిళల భద్రత కోసం నిర్భయ్ చేతన జాతీయ కార్యక్రమం. మహిళల భద్రత కోసం నిర్భయ్ చేతన అనే ఒక జాతీయ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సింది, ఎప్పుడైనా ఏదైనా ఒక ఇనిషియేటివ్, ఒక ప్రోగ్రామ్ కానీ ఒక కార్యక్రమం కానీ వార్తల్లో ఉన్నప్పుడు దాన్ని ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది, ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, అలాంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. ఇక నిర్భయ్ చేతన అనే ఒక నేషనల్ ఇనిషియేటివ్ని మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ న్యూఢిల్లీలో 3 days పాటు నిర్వహించింది. 3 రోజుల పాటు జూన్ 17th నుంచి జూన్ 19th వరకు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఈ యొక్క ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మహిళల భద్రత కోసం జెండర్ సెన్సిటైజేషన్ తీసుకురావాలి. మహిళల భద్రత కోసం ఈ యొక్క జెండర్ సెన్సిటైజేషన్ అంటారు కదా, అంటే లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశంతో నిర్భయ్ చేతన పేరిట ఒక ట్రైనింగ్ మాడ్యూల్ని లాంచ్ చేసింది. సో మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఉమెన్ సేఫ్టీ కోసం ముఖ్యంగా గ్రాస్ రూట్ లెవెల్లో, అంటే పంచాయతీ లెవెల్లో జెండర్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ని చేపట్టాలి అని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ దీన్ని నిర్భయ్ ఫండ్ ప్రాజెక్ట్లో భాగంగా లాంచ్ చేశారు. నిర్భయ్ ఫండ్, మనకి నిర్భయ ఇన్సిడెంట్ గుర్తు రావాలి. నిర్భయ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? 2012లో ఢిల్లీలో ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేశారు. ఆ తర్వాత నిర్భయ యాక్ట్ వచ్చింది మహిళల భద్రత కోసం. సో మరిక దీన్ని నిర్భయ రాహో ఇనిషియేటివ్లో భాగంగా లాంచ్ చేశారు. ఇక్కడ నిర్భయ రాహో కార్యక్రమం ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ మార్చ్ 11th, 2026న, అంటే జస్ట్ 3 months బ్యాక్, మార్చ్ 11th, 2026న మహిళల భద్రత కోసం నిర్భయ రాహో అనే ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. సో మరి ఏం చేస్తారు ఈ నిర్భయ రాహో కార్యక్రమంలో భాగంగా? గ్రాస్ రూట్ లెవెల్ ఏదైతే ఉంటుందో, అంటే పంచాయతీ లెవెల్లో వీళ్ళు ఉంటారు కదా, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ముఖ్యంగా గ్రామ ప్రతినిధులుగా ఎన్నిక కాబడ్డ సర్పంచులు అటువంటి వాళ్ళు ఉంటారు కదా, పురుష ప్రజాప్రతినిధులు ఉంటారు కదా, ఆ మేల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్కి ట్రైనింగ్ కావచ్చు, అవగాహన, జెండర్ సెన్సిటైజేషన్ని నిర్వహిస్తారనమాట. సో ఈ నిర్భయ రాహో ఇనిషియేటివ్లో భాగంగా నిర్భయ చేతన అనే ఒక ట్రైనింగ్ మాడ్యూల్ని 3 రోజుల పాటు నిర్వహించింది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన పర్సన్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నిర్భయ్ రాహో ఇనిషియేటివ్ ఎప్పుడు లాంచ్ చేశారంటే మార్చ్ 11th, 2026 పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. దీనిని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖతో కలిసి దీన్ని అమలు చేస్తారు. ఈ యొక్క ఇనిషియేటివ్ని మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మరియు నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీతో కలిసి దీన్ని సంయుక్తంగా అమలు చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, నిర్భయ రాహో ఇనిషియేటివ్ని ఎవరు అమలు చేస్తారు, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే పంచాయతీరాజ్ మినిస్ట్రీ మరియు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, మరియు దీనికి అవసరమైన సపోర్టు బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ. సో మరి ఈ యొక్క నిర్భయ్ చేతనాలో భాగంగా 3 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్లో భాగంగా ఫస్ట్ పైలట్ దశలో భాగంగా అస్సాం, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, ఉత్తరాఖండ్ ఈ 6 రాష్ట్రాల నుంచి 40 ట్రైనర్స్కి, 40 మంది ట్రైనర్లకి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈ యొక్క ట్రైనింగ్లో భాగంగా దేశవ్యాప్తంగా స్టేట్ లెవెల్, డిస్టిక్ లెవెల్, బ్లాక్ లెవెల్లో 28,500 మంది ట్రైనర్స్కి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా 17 లక్షల ప్రజాప్రతినిధులు, పురుష ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తారు. సింపుల్ అండి, మహిళల భద్రత కోసం మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఎయిమ్స్ టు రీచ్ ఓవర్ 17 lakh మేల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అక్రాస్ ద కంట్రీ. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు లాంచ్ చేశారు నిర్భయ్ రాహో అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య స్థాయి కోల్ టు అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్ట్. భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య స్థాయి కోల్ టు అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్ట్, ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ స్కేల్
కోల్ టు అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒడిశాలో శంకుస్థాపన చేశారు, ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఎస్టర్డే జూన్ 20న శంకుస్థాపన చేశారు, నిన్న. మరి ఎక్కడ దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారంటే ఒడిశాలోని జర్సుగూడ డిస్టిక్లోని, ఒడిశాలోని జర్సుగూడ జిల్లాలోని లఖన్పూర్ అనే ప్రాంతంలో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కోల్ టు అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ స్కేల్ కోల్ టు అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్ట్. అమ్మోనియం నైట్రేట్ని ఉత్పత్తి చేస్తారు, కోల్ నుంచి, బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ని ఉత్పత్తి చేస్తారు, ప్రొడ్యూస్ చేస్తారు. మరి ఏ విధంగా అంటే కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీ ద్వారా కోల్ నుంచి అమ్మోనియం నైట్రేట్ని డొమెస్టికల్గా, స్వదేశీయంగా ఉత్పత్తి చేస్తారు. మరి మనం డిస్కస్ చేసుకున్నాం కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్స్ గురించి. కోల్ గ్యాసిఫికేషన్లో భాగంగా కోల్ నుంచి సింథటిక్ గ్యాస్, సిన్ గ్యాస్ని ఉత్పత్తి చేస్తారు. ఆ సిన్ గ్యాస్ నుంచి ఫైనల్గా అమ్మోనియం నైట్రేట్ని ప్రొడ్యూస్ చేస్తారు అని చెప్పేసి. మరి ఇక్కడ ఆ అమ్మోనియం నైట్రేట్ని ఎందుకు యూజ్ చేస్తారో ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకు మనం అమ్మోనియం నైట్రేట్ని ఉపయోగించాలి? అమ్మోనియం నైట్రేట్ని వివిధ ఇండస్ట్రీలలో ఉపయోగిస్తారు. ఉదాహరణకు మీరు చూస్తే అమ్మోనియం నైట్రేట్ని మైనింగ్ మరియు బ్లాస్టింగ్ ఆపరేషన్స్లో ఉపయోగిస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, అవసరమైన మౌలిక వస్తువుల ప్రాజెక్టులో ఉపయోగిస్తారు. కోల్ మైనింగ్ సెక్టార్, బొగ్గు గనుల రంగంలో కూడా వీటిని ఉపయోగిస్తారు. సో అమ్మోనియం నైట్రేట్ అనేది ఒక ఇండస్ట్రియల్ కెమికల్ అని చెప్పవచ్చు, ఇండస్ట్రీస్లో వాడే ఒక కెమికల్. మరి మనము వివిధ దేశాల నుంచి అమ్మోనియం నైట్రేట్ని దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఈ దిగుమతి భారాన్ని తగ్గించుకోవాలి, ఇంపోర్టెడ్ డిపెండెన్స్ని రెడ్యూస్ చేసుకోవాలన్న ఉద్దేశంతో కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించి కోల్ నుంచి అమ్మోనియం నైట్రేట్ని తయారు చేస్తారు. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఈ ప్రాజెక్ట్ని ఎవరు డెవలప్ చేస్తారు, ఎవరు అభివృద్ధి చేస్తారు అంటే భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీ. ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేసేది భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీ. మరి ఈ భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీ అనేది ఒక సంయుక్త కంపెనీ, ఒక జాయింట్ వెంచర్ కంపెనీ. ఈ కంపెనీని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మరియు కోల్ ఇండియా లిమిటెడ్ కలిసి ఏర్పాటు చేసిన ఒక సంయుక్త కంపెనీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మరియు కోల్ ఇండియా లిమిటెడ్ కలిసి జాయింట్గా ఏర్పాటు చేసిన కంపెనీ. మరి ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా రోజుకు 2000 టన్నుల అమ్మోనియం నైట్రేట్ని స్వదేశీయంగా ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎవ్రీడే 2000 టన్స్ అమ్మోనియం నైట్రేట్ని ఇండిజినస్గా ప్రొడ్యూస్ చేస్తారు. మరి ఈ ప్రాజెక్ట్కి అయ్యే ఖర్చు ఎంత అంటే అప్రాక్సిమేట్లీ సుమారుగా 25,016 crore, 25,016 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. మరిక మనము డిస్కస్ చేసుకున్నాం కోల్ గ్యాసిఫికేషన్లో భాగంగా కోల్ నుంచి సింథటిక్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ సింథటిక్ గ్యాస్ని ఎందుకు ఉపయోగిస్తారంటే అమ్మోనియం నైట్రేట్ని, యూరియాని, మిథనాలు, అలానే సింథటిక్ న్యాచురల్ గ్యాస్ ఇటువంటి వాటిని ఉత్పత్తి చేయడం కోసం, ప్రొడ్యూస్ చేయడం కోసం ఉపయోగిస్తారు. మనం యూరియాని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ యొక్క దిగుమతి భారం అనేది ఇప్పుడు తగ్గుతుంది అని చెప్పవచ్చు. సో ఇది అండి ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ స్కేల్ కోల్ టు అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్ట్, ఒడిషా. నెక్స్ట్ వన్, స్మార్ట్ వేర్ హౌసింగ్ వ్యవస్థను ప్రారంభించిన కేంద్రం. సెంట్రల్ గవర్నమెంట్ స్మార్ట్ వేర్ హౌసింగ్ సిస్టమ్ని లాంచ్ చేసింది. మరి వేర్ హౌస్ అంటే ఏంటి? జనరల్గా వేర్ హౌస్ అంటే గిడ్డంగులు అంటారు కదా, మనకి ఆహార ధాన్యాలు నిల్వ చేసుకోవడానికి ఉపయోగించే గిడ్డంగులు, ఫుడ్ స్టోరేజ్ సిస్టమ్స్, వీటినే వేర్ హౌసెస్ అంటారు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఫుడ్ మినిస్ట్రీ లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన ఒక ఇనిషియేటివ్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ కింద మనకి ఆహార ధాన్యాలని సబ్సిడీ రేట్లకు అందిస్తారు కదా, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం. మరి ఆ యొక్క పీడిఎస్ సిస్టమ్ని బలోపేతం చేయాలి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. అలానే ఈ యొక్క ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థలని బలోపేతం చేయాలి. ఎందుకంటే ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థలలో చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ టెక్నాలజీని ఉపయోగించి వాటిని బలోపేతం చేయాలి అని చెప్పేసి స్మార్ట్ వేర్ హౌసింగ్ సిస్టమ్ని మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. దీన్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారము మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. మరి మంత్రి ఎవరున్నారంటే దీనికి ప్రహ్లాద్ జోషి గారు. మరి ప్రహ్లాద్ జోషి గారు అంటే గుర్తు రావాల్సింది ఈయన రెన్యూబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ మంత్రి కూడా ఆయనే,
అట్ ద సేమ్ టైం వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ మినిస్టర్ కూడా ఆయనే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ స్మార్ట్ వేర్ హౌసింగ్ సిస్టమ్ ద్వారా ఏం చేస్తారు? మనకి జనరల్గా ఈ యొక్క వేర్ హౌసెస్ అంటేనే గుర్తు రావాల్సింది సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్. ఇండియాలో ఈ యొక్క గిడ్డంగులకు సంబంధించి వాటిని నియంత్రించడానికి, వాటిని డెవలప్ చేయడానికి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉంది. మరి ఆ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించిన 216 ఆహార ధాన్యాల గిడ్డంగులలో ఏఐ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీని ఉపయోగించి ఎప్పటికప్పుడు వాటి పనుల్ని, వాటి కార్యకలాపాలని పర్యవేక్షిస్తారు. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించిన 216 గ్రెయిన్ స్టోరేజ్ వేర్ హౌసెస్, 216 గ్రెయిన్ స్టోరేజ్ వేర్ హౌసెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైంలో ఆపరేషన్స్ని మానిటర్ చేస్తారు. అంటే ఉదాహరణకు ఫాస్ట్ ట్యాగ్ టెక్నాలజీ, వాహనాలు ఎలా మూవ్ అవుతూ ఉన్నాయి, ఆ యొక్క వెహికల్ మూవ్మెంట్ని ట్రాక్ చేయడము, ఇవన్నీ కూడా ఆ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ బ్యాగుల్ని కౌంట్ చేయడము, ఇవంతా కూడా టెక్నాలజీని ఉపయోగించి చేస్తారు. అలానే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా మరో 150 గిడ్డంగులలో ఈ టెక్నాలజీని ఉపయోగించబోతూ ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరో 150 వేర్ హౌసెస్లో ఈ యొక్క సిస్టమ్ని డిప్లాయ్ చేయబోతా ఉన్నారు, యూస్ చేయబోతా ఉన్నారు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, స్మార్ట్ వేర్ హౌసింగ్ వ్యవస్థ అంటేనే గుర్తు రావాల్సింది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండి. హైదరాబాద్లో 100 కోట్ల విలువైన ఇన్నోవేషన్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు బిట్స్ పిలాని, యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం. హైదరాబాద్లో 100 crores-తో ఒక ఇన్నోవేషన్ పార్క్ను సెటప్ చేసేందుకు బిట్స్ పిలానీకి మరియు యాక్సిస్ బ్యాంక్కి మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరిందండి. ఇక్కడ బిట్స్ పిలానీ అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, బిట్స్ పిలానీ. ఈ బిట్స్ పిలానీ సెంటర్స్ హైదరాబాదు, గోవాలో, దుబాయ్లో కూడా ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్. మరి ఇప్పుడు యాక్సిస్ బ్యాంకు బిట్స్ పిలానీతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. సిఎస్ఆర్ ఇనిషియేటివ్లో భాగంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 100 కోట్లతో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పార్క్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీన్ని హైదరాబాద్లో 1.2 lakh స్క్వేర్ ఫీట్లలో ఏర్పాటు చేయబోతున్నారు. 1.2 లక్షల స్క్వేర్ ఫీట్లలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? సింపుల్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పార్క్ అంటే రీసెర్చ్ వ్యవస్థని బలోపేతం చేయాలి. ముఖ్యంగా లైఫ్ సైన్సెస్ రంగాన్ని, ఫార్మాస్యూటికల్స్ రంగాన్ని, ఈ యొక్క బయోఫార్మా రంగాన్ని డెవలప్ చేయడం కోసం, మెడికల్ డివైజెస్ రంగాన్ని, ఆరోగ్య రంగాన్ని డెవలప్ చేయడం కోసం ఈ యొక్క రీసెర్చ్ పార్క్ని సెటప్ చేయబోతూ ఉన్నారు. ఇక మనకందరికీ తెలిసింది ఆల్రెడీ తెలంగాణలో హైదరాబాద్ అనేది ఒక దేశంలోనే ఫార్మాస్యూటికల్కి సంబంధించి చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుందని చెప్పేసి కూడా ఎవ్రీ ఇయర్ తెలంగాణ గవర్నమెంట్ బయో ఆసియా సదస్సును కూడా నిర్వహిస్తుంది. ఈ బయో ఫార్మాస్యూటికల్ రంగాన్ని డెవలప్ చేయడానికి బయో ఆసియా సదస్సుని నిర్వహించే స్టేట్ ఏది అంటే తెలంగాణ. అది ఎవ్రీ ఇయర్ తెలంగాణలో మాత్రమే జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం యొక్క కార్యక్రమం బయో ఆసియా సదస్సు. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధుల విడుదల. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధుల విడుదల. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మర్స్ అకౌంట్స్లోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో భాగంగా నిధుల్ని ఎస్టర్డే విడుదల చేశారండి, నిన్న విడుదల చేశారు. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది, ఎప్పుడైనా నిధులు విడుదల చేసినా, ఏదైనా ఒక పథకాన్ని లాంచ్ చేసినా ఎక్కడ లాంచ్ చేశారు, ఎక్కడ రిలీజ్ చేశారు ఆ ఫండ్స్ని అటువంటి తెలుసుకోవాలి. నిన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ స్కీమ్లో భాగంగా సుమారుగా 46.85 lakh ఫార్మర్స్ అకౌంట్లలో 46.85 లక్షల రైతుల ఖాతాలలో 3125.47 crore డబ్బుల్ని రిలీజ్ చేయడం జరిగింది. 3125.47 కోట్లను విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఈ పాయింట్ రాసుకోండి. ఎంతమంది బెనిఫిషరీస్, లబ్ధిదారులు అంటే 46,85,838 రైతులు, అప్రాక్సిమేట్లీ 46.85 lakh ఫార్మర్స్. వాళ్ళ అకౌంట్లలోకి ఎంత రిలీజ్ చేశారంటే 3125.47 crore. సో ఎక్కడ రిలీజ్ చేశారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఇది 2026-27 ఫైనాన్షియల్ ఇయర్కి గాను 2026-27
2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధుల్ని విడుదల చేశారు. మరి ఇక్కడ ఫస్ట్ మనం ఫోకస్ చేసింది పిఎం కిసాన్ స్కీమ్ అంటే ఏంటి? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అగ్రికల్చరల్ మినిస్ట్రీ లాంచ్ చేసిన ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఇది. 2019 ఫిబ్రవరి 24న 2019 ఫిబ్రవరి 24న అధికారికంగా అఫీషియల్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ స్కీమ్ని లాంచ్ చేశారు. ఇది ఏ మంత్రిత్వ శాఖ అంటే అగ్రికల్చరల్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్ట్రీ, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. పిఎం కిసాన్ స్కీమ్లో భాగంగా ఎవ్రీ ఇయర్ రైతుల అకౌంట్లలోకి 3 విడతలలో 6,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. 3 ఇన్స్టాల్మెంట్లలో ఎలిజిబుల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లలోకి 6,000 రూపీస్ని విడుదల చేస్తుంది. అది కూడా ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి 2,000 రూపాయలు చొప్పున. మరి అది సెంట్రల్ సెక్టార్ స్కీము. మరి ఆ పిఎం కిసాన్ స్కీమ్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అని చెప్పేసి యాడ్ చేసింది. అంటే మేము కూడా మా వంతున రైతులకి ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి. సో ఓవరాల్గా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ స్కీమ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎవ్రీ ఇయర్ 20,000 రూపాయలని జమ చేస్తుంది. అంటే ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ వాటా 6,000, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా 14,000 అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇది కూడా 3 దశలలో రిలీజ్ చేస్తారు. మరి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు నిన్న విడుదల చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి 20,000ని 3 ఇన్స్టాల్మెంట్స్ అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 7,000, సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 7,000, మూడవ ఇన్స్టాల్మెంట్లో 6,000. మరి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాటా 2,000, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా 5,000. సెకండ్ ఇన్స్టాల్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాటా 2K, ఆంధ్రప్రదేశ్ వాటా 5,000. ఇక మూడవ ఇన్స్టాల్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాటా 2,000, ఆంధ్రప్రదేశ్ వాటా 4,000 అని అర్థమవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, 3 ఇన్స్టాల్మెంట్స్ 20,000. ఇది అండి పిఎం కిసాన్ స్కీమ్. గుర్తుపెట్టుకోండి, ఇది 2019 ఫిబ్రవరి 24న అధికారికంగా లాంచ్ చేశారు. ఇక ఇప్పుడు పిఎం కిసాన్ స్కీమ్ కింద విడుదల చేసిన నిధులు ఎన్నవ విడత అంటే 23వ విడత, 23rd ఇన్స్టాల్మెంట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఆరావళి నిర్వచన కమిటీ కూర్పుపై నిపుణుల అభ్యంతరం. ఆరావళి హిల్స్, మరి మనం లాస్ట్ ఇయర్ కూడా ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి. ఆరావళి హిల్స్, ఆరావళి పర్వతాలకు సంబంధించి ఆరావళి కొండలు ఉన్న ప్రాంతాలలో, ముఖ్యంగా ఈ ఆరావళి హిల్స్ ఉన్న రాష్ట్రాలలో మైనింగ్ ఎక్కువ చేస్తూ ఉన్నారు, గనుల తవ్వకం ఎక్కువ చేస్తూ ఉన్నారు, ఆ కొండల్ని తవ్వేస్తూ ఉన్నారు, తద్వారా పర్యావరణం ఎన్విరాన్మెంట్ దెబ్బతింటా ఉందని చెప్పేసి ఆందోళన వ్యక్తమైంది. అప్పుడు మనము డిస్కస్ చేసుకున్నాం. ఆరావళి హిల్స్కి సంబంధించి ఒక డెఫినేషన్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. సుప్రీంకోర్టు కూడా ఒక స్టాండర్డ్ డెఫినేషన్, ఒక స్టాండర్డ్ నిర్వచనాన్ని ఆమోదించింది, యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఆ ఆరావళి హిల్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెఫినేషన్ని సబ్మిట్ చేసింది. అదిగో ఇది ఆరావళి కొండ. ఆరావళి కొండగా పిలవాలి అంటే ఇది ఎంత ఎత్తు ఉండాలి, ఫలానా హైట్ ఉండాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని రివ్యూ చేయడం కోసం, దాన్ని సమీక్షించడం కోసం మే 25th 2026న, అంటే లాస్ట్ మంత్ మే 25th 2026న ఒక కమిటీ వేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆరావళి హిల్స్కి సంబంధించి ఒక డెఫినేషన్ ఇచ్చింది కదా, మరి ఆ డెఫినేషన్ మేము రివ్యూ చేయాలి, మేము సమీక్షించాలి, అది కరెక్టా కాదు ఆ డెఫినేషన్. దానికోసం ఒక కమిటీని వేసింది, హై లెవెల్ కమిటీ, ఉన్నత స్థాయి కమిటీ. ఆ కమిటీ పేరే కంచన్ దేవి కమిటీ. మరి ఇప్పుడు ఆ కంచన్ దేవి కమిటీకి సంబంధించి నిపుణులు అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు, అబ్జెక్షన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఈ యొక్క కమిటీలో అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ ఉన్నారు, కానీ ఎక్స్పర్ట్స్ లేరు, సబ్జెక్ట్ పట్ల విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు. సో ఇది మనకి న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది కొద్దిగా ఆరావళి హిల్స్ గురించి. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి. ఆరావళి పర్వతాలు అంటేనే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఫోల్డ్ మౌంటైన్స్లో ఇవి కూడా ఒకటి. వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రాచీనమైన ఫోల్డ్ మౌంటైన్స్లో ఇవి కూడా ఒకటి అని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే మనకి గుజరాత్, రాజస్థాన్, హర్యానా, యూనియన్ టెరిటరీ అయిన ఢిల్లీ,
కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో కూడా విస్తరించి ఉన్నాయి. 3 రాష్ట్రాలు ఒక ఢిల్లీలో కూడా విస్తరించి ఉన్నాయి. మరి ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం, అక్కడ ఈ ఆరావళి కొండలు ఉన్న ప్రాంతాల్లో మైనింగ్ ఎక్కువ చేస్తూ ఉన్నారు, తవ్వేస్తూ ఉన్నారు. మరి వాటిని రక్షించుకోవాలి అంటే ఒక డెఫినేషన్ ఉండాలి కదా. ఇది ఇంత ఎత్తు ఉంటే ఇది కొండ అని పిలవాలా, లేకపోతే ఇష్టానుసారం తవ్వేస్తారు. మరి దానికోసమే రాజస్థాన్ గవర్నమెంట్ 2006 నుంచి కూడా, రాజస్థాను 2006 నుంచి కూడా ఒక డెఫినేషన్ని ఫాలో అవుతూ ఉంది. ఆ డెఫినేషన్ ఏంటి అంటే, ఆరావళి హిల్స్కి ఒక డెఫినేషన్ ఉంది, ఆరావళి రేంజెస్కి ఒక డెఫినేషన్ ఉంది. ఆరావళి హిల్స్ అంటే ఆరావళి కొండలకి ఒక డెఫినేషన్, ఆరావళి రేంజెస్ అంటే ఆరావళి పర్వత శ్రేణి. శ్రేణి అంటే ఏంటి? శ్రేణి అంటే నంబర్ ఆఫ్ హిల్స్ ఉంటే శ్రేణి, హిల్ అంటే ఒక కొండ కదా. మరి రాజస్థాన్ ఫాలో అవుతా ఉన్న డెఫినేషన్ ఏంది? రాజస్థాన్తో పాటు మిగతా రాష్ట్రాలు కూడా ఆమోదించాయి ఈ డెఫినేషన్, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. కానీ దాన్ని పునః సమీక్షించాలని చెప్పేసి కంచన్ దేవి కమిటీని వేసింది. మరి ఈ ఆరావళి హిల్స్ డెఫినేషన్ ఏమని ఇచ్చింది గవర్నమెంట్? ఏదైతే ఒక లోకల్ టెరైన్, ఒక ల్యాండ్ ఫార్మ్ ఉంటుందో, ఒక భూమి లోకల్ టెరైన్ నుంచి ఒక 100 మీటర్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న కొండని ఆరావళి కొండ అంటారు. 100 మీటర్స్ ఆర్ అబవ్ ఉంటే అది ఆరావళి హిల్ డెఫినేషన్. పర్వత శ్రేణి అంటే ఆరావళి హిల్ రేంజెస్ అంటే వితిన్ 500 మీటర్స్ రేంజ్లో 500 మీటర్ల పరిధిలో 2 లేదా అంతకంటే ఎక్కువ ఆరావళి కొండలు ఉంటే అది ఆరావళి పర్వత శ్రేణి. 500 మీటర్ల పరిధిలో 2 లేదా అంతకంటే ఎక్కువ ఆరావళి హిల్స్ ఉంటే అది ఆరావళి రేంజెస్ అంటారు. సో ఈ డెఫినేషన్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడగచ్చు రేపు పొద్దున. సో అయితే దాన్ని సమీక్షించడానికే కంచన్ దేవి కమిటీని వేశారు. మరి కంచన్ దేవి అంటే ఎవరు? ఆమె ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్కి డైరెక్టర్ జనరల్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ జనరల్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుభాష్ అశుతోష్ ఇందులో మెంబరు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ గారు ఇందులో సభ్యులు, పర్యావరణ శాఖ మాజీ సంయుక్త కార్యదర్శి బ్రిజ్ మోహన్ సింగ్ రాథోడ్ కూడా ఇందులో సభ్యులు. సో గుర్తుపెట్టుకోండి, ఎవరు హెడ్ అంటే కంచన్ దేవి. ఈమె ఎవరు అంటే భారత అటవీ పరిశోధన విద్యామండలి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. మరి రిపోర్ట్ యాక్చువల్ వీళ్ళు ఆగస్టు 31 ఈ సంవత్సరం 2026 ఆగస్టు 30 కల్లా ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలండి. వన్స్ ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎలాగో మళ్ళీ డిస్కస్ చేసుకుంటామండి ఈ టాపిక్ గురించి. సో ప్రస్తుతానికి కంచన్ దేవి కమిటీ అంటే ఆరావళి హిల్ రేంజ్ డెఫినేషన్కి సంబంధించిన కమిటీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఆరావళి హిల్స్లో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అంటే హైయెస్ట్ పీక్ గురు శిఖర్, మౌంట్ అబు, రాజస్థాన్లో ఉంటుంది. ఇది గురు శిఖర్, ఇది ఆరావళి కొండల్లో అత్యంత ఎత్తైన పర్వతము. ఆరావళి కొండలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఎక్కువగా ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే రాజస్థాన్. మరి ఆరావళి హిల్స్ సుమారుగా 800 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి, 800 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, కోల్కతాలో 3 యుద్ధ నౌకల కమిషనింగ్. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కోల్కతాలో 3 యుద్ధ నౌకల్ని కమిషనింగ్ చేశారండి. కమిషనింగ్ అంటే ఆ యొక్క నేవీలోకి తీసుకోవడము, చేర్చుకోవడము కమిషనింగ్ అంటే. మరి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కమిషన్డ్ 3 ఇండిజినస్లీ బిల్ట్ ఇండియన్ నేవీ ప్లాట్ఫామ్స్, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ అండ్ ఐఎన్ఎస్ అగ్రాయ్ ఇన్ కోల్కతా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇవాళ కోల్కతాలో 3 స్వదేశీయంగా నిర్మించబడిన యుద్ధ నౌకల్ని కమిషన్ చేశారు. వాటి పేర్లు ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ మరియు ఐఎన్ఎస్ అగ్రాయ్. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, ఇటువంటివి మనము చాలాసార్లు తెలుసుకున్నాం. ఐఎన్ఎస్ నీలగిరి అని చెప్పేసి, ప్రాజెక్ట్ 17Aలో భాగంగా ఐఎన్ఎస్ నీలగిరి అని చెప్పేసి, ఐఎన్ఎస్ నిపును, ఐఎన్ఎస్ నిస్తారు, ఇటువంటివి మనం ఎప్పుడైనా కానీ ఇటువంటి యుద్ధ నౌకల వార్తలు ఉన్నప్పుడు వాటిని ఎందుకు యూజ్ చేస్తారు, వాటిని ఎందుకు ఉపయోగిస్తారు అటువంటివి తెలుసుకోవాలి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ 3 యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రాయ్, ఈ మూడింటిని కూడా డిజైన్ చేసింది నేవీకి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో. వీటిని డిజైన్ చేసింది ఇండియన్ నేవీకి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో. ఈ మూడింటిని నిర్మించింది కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఈ మూడింటిని నిర్మించింది కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ప్రభుత్వ రంగ సంస్థ, పబ్లిక్ సెక్టార్ షిప్ బిల్డింగ్ కంపెనీ. మరి ఇక్కడ ఫస్ట్ మనం 1 by 1 తెలుసుకుందామండి. ఐఎన్ఎస్ అగ్రాయ్ గురించి తెలుసుకుందాం. ఐఎన్ఎస్ అగ్రాయ్ ఇది ఒక యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్, యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్. మరి దీన్ని ఎందుకు యూస్ చేస్తారు మనం ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది. దీన్ని మనం ఎందుకు యూస్ చేస్తారు, యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్, దీని యొక్క యూజెస్ వచ్చేసి
ఉపరితల నిఘా అంటే సర్ఫేస్ సర్వైలెన్స్ ఆపరేషన్స్ కోసము, ఈ యొక్క శత్రు దేశాలకు సంబంధించిన యుద్ధ నౌకలపైన దాడి చేయడం కోసము వీటిని యూజ్ చేస్తారు. మరి ఈ ఐఎన్ఎస్ అగ్రై అనే యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్లో ఇందులో టార్పెడోస్ ఉంటాయి. టార్పెడోస్ అంటే ఏంటి? జలంతర్గాములు, సబ్మెరైన్స్ నుంచి లాంచ్ చేసే వెపన్స్ టార్పెడోస్ ఉంటాయి, రాకెట్ లాంచర్స్, సోనార్ సిస్టమ్స్ ఉంటాయి. కోస్టల్ డిఫెన్స్ తీర రక్షణ కోసం ఉపయోగిస్తారు ఐఎన్ఎస్ అగ్రాయ్. మరి ఇది లెంగ్త్ వచ్చేసి 77.6 మీటర్స్, 77.6 మీటర్ల పొడవు. యాక్చువల్లీ దీన్ని 2024 మార్చి 13నే జలప్రవేశం చేయించారు. 2024 మార్చి 13నే దీన్ని వాటర్స్లోకి ఇండక్ట్ చేసుకున్నారు. బట్ అధికారికంగా నేవీలోకి ఇప్పుడు ఇండక్ట్ చేసుకున్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక ఐఎన్ఎస్ సంశోధక్ విషయానికి వస్తే, ఐఎన్ఎస్ సంశోధక్ ఇది ఒక సర్వే వెజలు, ఇది సర్వే నౌక. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే హైడ్రోగ్రాఫిక్ సర్వే ఆపరేషన్స్ కోసం, డీప్ వాటరు హైడ్రోగ్రాఫిక్ సర్వే ఆపరేషన్స్ కోసం దీన్ని ఉపయోగిస్తారు. అంటే సరిహద్దు జలాలు, సమగ్ర కొలతలు, ఖచ్చితత్వ పరిమాణం వంటి అంశాలపైన పరిశోధన చేయడం కోసం దీన్ని ఉపయోగిస్తారండి. ఇది 110 మీటర్స్ లెంగ్త్, 110 మీటర్ల పొడవు ఉంటుంది. 2023 జూన్ 13నే దీన్ని జలప్రవేశం చేయించారు, 2023 జూన్ 13న. సో ఐఎన్ఎస్ సంశోధక్ దీన్ని నిర్మించింది కూడా జిఆర్ఎస్సి, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ. ఇక ఐఎన్ఎస్ దునగిరి విషయానికి వస్తే ఇది ప్రాజెక్ట్ 17Aకు చెందిన స్టెల్త్ ఫ్రిగేట్. ఇది స్టెల్త్ ఫ్రిగేట్ అంటే ఒక యుద్ధ నౌక. దీంట్లో బ్రహ్మోస్ మిసైల్స్ని కూడా ఫిట్ చేస్తారు. ఈ ఐఎన్ఎస్ దునగిరిలో బ్రహ్మోస్ మిసైల్స్, మీడియం రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను కూడా ఫిట్ చేస్తారు దీన్ని. ఇది 2022 జూలై 15నే దీన్ని జలప్రవేశం చేయించారు. మరి దీని లెంగ్త్ వచ్చేసి 149 మీటర్స్. ఇది ఒక అడ్వాన్స్డ్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ అని చెప్పవచ్చు, అడ్వాన్స్డ్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్. సో ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అండి మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ప్రాజెక్ట్ 17A, నీలగిరి క్లాస్ అని, శివాలిక్ క్లాస్ అని, ఇవన్నీ కూడా స్టెల్త్ ఫ్రిగేట్స్. నెక్స్ట్ వన్, యుద్ధ నౌకల నిర్మాణ సంస్థకు నవరత్న హోదా. ఇందాక మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ అండి. కోల్కతాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ, కోల్కతాకు చెందిన ప్రభుత్వ షిప్ బిల్డింగ్ కంపెనీ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీకి నవరత్న స్టేటస్ని ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. వార్షిప్ మేకర్, వార్షిప్లను తయారు చేసే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీకి నవరత్న హోదా లభించింది. మరి ఇక్కడ మనకి మహారత్న, మినీరత్న, నవరత్న ఈ యొక్క స్టేటస్ని ఇచ్చే మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఈ యొక్క హోదాలను ఇస్తుంది. మరి ఇప్పుడు జిఆర్ఎస్సికి, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీకి నవరత్న స్టేటస్ వచ్చింది. మరి నవరత్న స్టేటస్ ఎందుకు ఇచ్చారు అంటే ఈ యొక్క కంపెనీ పర్ఫార్మెన్స్ ఆధారంగా 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో ఈ కంపెనీ 7,002 కోట్ల రెవెన్యూని సాధించింది, 7,002 crore రెవెన్యూని సాధించింది. అందులో ప్రాఫిట్ వచ్చేసి 748 crore, ప్రాఫిట్ 748 crore. సో ఆ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పేసి నవరత్న స్టేటస్ని ఇవ్వడం జరిగింది. మరి నవరత్న స్టేటస్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఆ యొక్క కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తాయి, లార్జర్ ఇన్వెస్ట్మెంట్స్, వాటికి ఆపరేషనల్ అటానమీ కూడా మెరుగవుతుంది, అంటే వాటికి ఒక స్వయం ప్రతిపత్తి కూడా లభిస్తుంది. సో మరి ఇక ఇప్పటి వరకు ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ ఓవరాల్గా ఇప్పటి వరకు 118 యుద్ధ నౌకల్ని రూపొందించింది, 118 వార్షిప్స్ని బిల్డ్ చేసింది. సో ఆల్రెడీ అందులో 80 నౌకలు, 80 వార్షిప్స్ అనేవి ఇండియన్ నేవీలో సర్వీసెస్ అందిస్తూ ఉన్నాయి. ఇక ఈ ఏడాది అయితే 2026లో ఇప్పటికే ఈ కంపెనీ 8 యుద్ధ నౌకల్ని అందించింది, 8 వార్షిప్స్ని అందించింది. అందులో మార్చి 30, 2026న, మార్చి 30, 2026న ఒకే రోజు 3 యుద్ధ నౌకల్ని కూడా అందించింది. ఇక క్వశ్చన్ చూస్తే ఇలా అడుగుతారండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీలో 2021లో జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీలో డైరెక్ట్గా అడిగాడు, మహారత్న, నవరత్న, మినీరత్న ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీలకి మహారత్న, నవరత్న, మినీరత్న ఈ స్టేటస్ని ఎవరిస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. నెక్స్ట్ వన్, కలంకారీ పెయింటింగ్. కలంకారీ పెయింటింగ్ న్యూస్లో ఉందండి, కల్చర్కి సంబంధించి. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్కి వెళ్ళారు కదా G7 సమ్మిట్లో పాల్గొనడం కోసం. అక్కడ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్కు ఆంధ్రప్రదేశ్కు చెందిన కలంకారీ పెయింటింగ్ను గిఫ్ట్గా ఇచ్చారు. కలంకారీ పెయింటింగ్ మరి ఇక్కడ మనము కల్చర్లో హెల్ప్ అవుతుందండి, ఎందుకంటే మీరు ఎగ్జామ్లో చూస్తే కలంకారీ పెయింటింగ్స్ గురించి అడుగుతాడు. కలంకారీ అనేది ఒక హ్యాండ్ పెయింటెడ్ కాటన్ టెక్స్టైల్.
హ్యాండ్ పెయింటెడ్ లేదా బ్లాక్ ప్రింటెడ్ కాటన్ టెక్స్టైల్ అని చెప్పవచ్చు. అంటే చేతితో ప్రింట్ చేసే ఒక కాటన్ వస్త్రము, కాటన్ టెక్స్టైల్. ఇది మెయిన్గా ఇరాన్లోని ఇస్ఫహాన్ ప్రాంతంలో తయారు చేస్తారు. ఇరాన్లోని ఇస్ఫహాను, అలానే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కలంకారీ పెయింటింగ్స్ని వేస్తారు. ఎక్కువగా కలంకారీ అంటే గుర్తు రావాల్సినది మనకి శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లా, లార్డ్ శివ, శ్రీకాళహస్తి వాయులింగము, శ్రీకాళహస్తి, అలానే మచిలీపట్నం స్టైల్ గుర్తు రావాలి. కలంకారీ పెయింటింగ్ అంటే గుర్తు రావాల్సినది ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి స్టైలు, మచిలీపట్నం స్టైలు, 2 స్టైల్స్ ఉంటాయి. ఈ కలంకారీ టెక్స్టైల్ పెయింటింగ్లో న్యాచురల్ డైస్ని ఉపయోగిస్తారు, సహజ రంగుల్ని ఉపయోగిస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. 23 స్టెప్స్, 23 స్టెప్లు, అంటే ఆ యొక్క టెక్స్టైల్ని తయారు చేయాలంటే 23 స్టెప్స్ ఉంటాయి. 23 స్టెప్స్ ఫాలో అవుతే ఆ టెక్స్టైల్ని వీళ్ళు తయారు చేస్తారు. మరి థీమ్స్, ఆ కలంకారీ పెయింటింగ్ టెక్స్టైల్స్లో ఉపయోగించే థీమ్స్ ఏవి అంటే ఆ బొమ్మలు వేస్తారు కదా ఆ పెయింటింగ్స్ పైన, హిందూ ఎపిక్స్ నుంచి థీమ్స్ తీసుకుంటారు. రామాయణ, మహాభారత అటువంటి పురాణాల నుంచి థీమ్స్ని తీసుకుంటారు. మరి ఈ కలంకారీ పెయింటింగ్ని బాగా పాపులర్ చేసింది ఎవరు అంటే కమలాదేవి చట్టోపాధ్యాయ అనే ఒక మహిళ. కమలాదేవి చట్టోపాధ్యాయ అనే మహిళ, ఈమె ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డుకి ఫస్ట్ చైర్పర్సన్గా పనిచేసింది. ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డుకి మొదటి చైర్పర్సన్గా పనిచేసింది కమలాదేవి చట్టోపాధ్యాయ. ఈమె బాగా పాపులర్ చేసింది. మరి ఇక్కడ మీరు చూస్తే 2015 యూపీఎస్సీలో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్లో డైరెక్ట్గా అడిగాడు కలంకారీ పెయింటింగ్ అంటే ఏంటి అన్నప్పుడు హ్యాండ్ పెయింటెడ్ కాటన్ టెక్స్టైల్స్ ఇన్ సౌత్ ఇండియా, ఆప్షన్ 1 ఆన్సర్. నెక్స్ట్ వన్, నేషనల్ స్పోర్ట్స్ బోర్డు చైర్పర్సన్ మరియు సభ్యుల పేర్లను సిఫారసు చేయడానికి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. నేషనల్ స్పోర్ట్స్ బోర్డు చైర్పర్సన్ మరియు సభ్యుల పేర్లను సిఫారసు చేయడానికి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా 2025లో నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ 2025 అనే దాన్ని ఒక చట్టాన్ని తీసుకుని వచ్చింది. ఇండియాలో క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలి, స్పోర్ట్స్ సెక్టార్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి 2011 స్పోర్ట్స్ కోడ్ స్థానంలో 2011 స్పోర్ట్స్ కోడ్ 2011 స్పోర్ట్స్ కోడ్ ప్లేస్లో నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ 2025ని తీసుకుని వచ్చింది. మరి ఆ యొక్క నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ 2025లో భాగంగా నేషనల్ స్పోర్ట్స్ బోర్డుని ఏర్పాటు చేస్తూ ఉంది. నేషనల్ స్పోర్ట్స్ బోర్డు స్పోర్ట్స్ రంగాన్ని డెవలప్ చేయడం కోసం. మరి ఆ నేషనల్ స్పోర్ట్స్ బోర్డుకి చైర్పర్సన్ని మరియు మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి కదా. ఆ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం కోసము ఒక సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ అవసరము. అంటే ఆ మెంబర్స్ని గుర్తించాలి కదా ఎవరు అర్హులు అని. వాళ్ళని గుర్తించడానికి ఒక సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీని యూనియన్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. ఈ సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ ఏం చేస్తుందంటే ఈ నేషనల్ స్పోర్ట్స్ బోర్డుకి ఎవరు అర్హులు అని చెప్పేసి గుర్తిస్తుంది, సిఫారసు చేస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది, రికమెండ్ చేస్తుంది. మరి ఇప్పుడు ఈ నేషనల్ స్పోర్ట్స్ బోర్డుకి చైర్పర్సన్ని, మెంబర్స్ని రికమెండ్ చేయడం కోసం 5 మెంబర్ కమిటీని వేసింది కేంద్ర ప్రభుత్వం. 5 సభ్యుల కమిటీ. ఈ కమిటీకి చైర్మన్గా క్యాబినెట్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్ గారు వ్యవహరిస్తారు. ఈ యొక్క కమిటీకి చైర్మన్గా క్యాబినెట్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్ గారు వ్యవహరిస్తారు. మరి దీన్ని ఏ రూల్స్ కింద ఏర్పాటు చేశారంటే నేషనల్ స్పోర్ట్స్ బోర్డు సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ రూల్స్ 2026, నేషనల్ స్పోర్ట్స్ బోర్డు సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ రూల్స్ 2026 కింద ఈ యొక్క ప్యానెల్ని ఏర్పాటు చేశారు. ఇక ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం, 12th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇక ఎవ్రీ ఇయర్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న సెలబ్రేట్ చేసుకుంటారండి. ఈ సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? యోగాని డెవలప్ చేయాలి, యోగాకి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావాలి. మరి యోగా విషయానికి వస్తే యోగా డేని ఫస్ట్ టైం, ఇంటర్నేషనల్ యోగా డేని ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారంటే 2015 జూన్ 21న సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నది 12వది. మరి ఎప్పుడు దీన్ని ఏర్పాటు చేశారంటే 2014 డిసెంబర్ 11న, 2014 డిసెంబర్ 11న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఈ యొక్క డేని ఏర్పాటు చేసింది. ఫస్ట్ టైం మాత్రం 2015లో సెలబ్రేట్ చేసుకున్నాం. మరి ఈ సంవత్సరం సెలబ్రేషన్స్ ఎక్కడ జరిగాయి అధికారికంగా అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అఫీషియల్గా కోల్కతాలో పాల్గొన్నారు. వెస్ట్ బెంగాల్ కోల్కతా అఫీషియల్ హోస్ట్ సిటీ. మరి థీమ్ ఏంటి? ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి
యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అంటే ఏంటి? ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అవసరము. అంటే చెప్తున్న హెల్తీ ఏజింగ్. ఎలాగో ముసలి వాళ్ళం అవుతాము, ఆ ముసలి వాళ్ళు అయ్యేదేదో ఆరోగ్యకరంగా అవుదాము అన్నట్టుగా. ఎక్కువ టెన్షన్లు పెట్టుకుంటే మొహం అంతా వాడిపోతుంది, మొహం అంతా కూడా ముడతలు వచ్చేస్తాయి అంటారు కదా, అట్లా యోగా అటువంటివి చేస్తే హెల్తీ ఏజింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అని మనం డిస్కస్ చేసుకున్నాం ఈ స్కీమ్ని. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంత. ఇక నిన్నటి క్వశ్చన్, ఎన్డీబీలో జాయిన్ అయిన 10th కంట్రీ ఏది అంటే ఉజ్బెకిస్తాన్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, దీన్నే బ్రిక్స్ బ్యాంక్ అంటారు. ఈ బ్రిక్స్ బ్యాంకులో 10వ సభ్య దేశంగా జాయిన్ అయింది ఇటీవల ఉజ్బెకిస్తాన్. ఈ బ్రిక్స్ బ్యాంక్ లేదా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో జాయిన్ అయిన మొదటి సెంట్రల్ ఏషియా దేశం కూడా ఉజ్బెకిస్తానే. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను అండి, కొంతమంది కొలంబియా జాయిన్ అయింది అంటున్నారు. అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తే కొలంబియా అనేది ఇంకా అఫీషియల్గా జాయిన్ అయినట్టు అక్కడ చూపించట్లేదు, 10 దేశాలే చూపిస్తూ ఉన్నాయి. అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయండి. అయితే కొలంబియా అనేది ప్రాస్పెక్టివ్ మెంబర్గా చూపిస్తూ ఉంది. ప్రాస్పెక్టివ్ మెంబర్ అంటే ఇందులో చేరడానికి అవకాశాలు ఉన్న దేశము అనే జాబితాలో చూపిస్తుంది కొలంబియాని ప్రాస్పెక్టివ్ మెంబర్గా. అఫీషియల్ వెబ్సైట్లో 10 కంట్రీల్లో చూపిస్తూ ఉందండి. బట్ గూగుల్ అటువంటివి మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మాత్రము కొలంబియా కూడా జాయిన్ అయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ అది ఇక ఎగ్జామినరు కీ సెక్టర్ని బట్టి ఆధారపడి ఉంటుందండి ఆన్సర్ ఆప్షన్ ఏది ఇస్తాడని. కానీ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం అయితే 10 దేశాలే ఉన్నాయి. మీరు అది చెక్ చేసుకోండి. అఫీషియల్, నేను చాలాసార్లు చెప్పినాను కదా, అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయండి అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఇంకోటి ఆస్పిరెంట్స్కి కొద్దిగా డౌట్స్ వస్తూ ఉన్నాయండి, మనం డిస్కస్ చేసుకున్నాం నేను ఒక టాపిక్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ క్లియర్గా చెప్పుకున్నాం. ఇందులో 38 దేశాలు, 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, 2 ప్రాంతీయ సంస్థలు, ఒకటి యూరోపియన్ కమిషను, మరొకటి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. 38 దేశాలు, 2 ప్రాంతీయ సంస్థలు, 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ అయిన యూరోపియన్ కమిషను, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని చెప్పినాం. కానీ 40 అని ఎందుకు అనుకుంటున్నారంటే కొన్ని బుక్స్లో కావచ్చు, గూగుల్లో కావచ్చు 40 మెంబర్స్ ఉన్నాయని చెప్పేసి బుక్స్లో ఉన్నాయంటున్నారు. అందుకే నేను చెప్పిన బుక్కుల్లో కూడా వాళ్ళు క్లారిటీగా ఇవ్వరండి. ఎవరైనా బుక్లు బయట దొరికే బుక్లు కూడా అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోండి. 40 మెంబర్స్ అని ఎందుకు ఇచ్చింటారంటే వాళ్ళు ఆ 2 ప్రాంతీయ సంస్థలను కూడా కలుపుకొని ఉంటారు కాబట్టి ఓవరాల్గా 40 అని చెప్తా ఉంటారు. అందుకే మనం బుక్లు బయట మార్కెట్లో దొరికే బుక్ స్టాల్లో దొరికే బుక్లు కూడా ఆ స్కీమ్లో అటువంటి చదివేటప్పుడు మాత్రం మీరు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోండి వీలైతే. సో క్లియర్గా మనం అఫీషియల్ వెబ్సైట్ నిన్న చూపించినాం. అందులో యాక్చువల్లీ 39 కంట్రీస్ ఉన్నాయి. ఆ 39లో ఒక కంట్రీకి స్టార్ మార్క్ ఉంది. ఆ స్టార్ మార్క్ అంటే ఏంటి, రష్యాని 2023లోనే FATF సస్పెండ్ చేసింది, బహిష్కరించింది. సో 38 దేశాలు, 2 రీజనల్ ఆర్గనైజేషన్ చెప్పేసి క్లియర్గా చూపించినామండి. మీరు కూడా అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయండి, అప్పుడు మీకు కూడా డౌట్ రాదు. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. మహిళల భద్రత కోసం నిర్భయ చేతన జాతీయ కార్యక్రమం. భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య స్థాయి కోల్ టు అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్ట్ ఒడిషా. స్మార్ట్ వేర్ హౌసింగ్ వ్యవస్థను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్లో 100 కోట్ల విలువైన ఇన్నోవేషన్ పార్క్. అన్నదాత సుఖీభవ PM కిసాన్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్. ఆరావళి నిర్వచన కమిటీ, కంచన్ దేవి కమిటీ. కోల్కతాలో 3 యుద్ధ నౌకల కమిషనింగ్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీకి నవరత్న హోదా. కలంకారీ పెయింటింగ్. నేషనల్ స్పోర్ట్స్ బోర్డ్ చైర్పర్సన్ మరియు సభ్యుల కమిటీకి సిఫార్సు చేయడానికి ఒక ప్యానెల్. 12th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా June 21. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.